ఇక అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎంతో ఘన చరిత్ర కలిగిన సంఘం. మొహమ్మద్ అజరుద్దీన్ వంటి గొప్ప బ్యాట్స్మెన్ ను దాదాపు 10 ఏళ్లు దేశానికి కెప్టెన్ ను అందించిన రికార్డు దీని సొంతం. అలాంటి హెచ్సిఏ ఎప్పుడు వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే హెచ్సిఏ అధ్యక్ష పదవి ఓ ముళ్ళ కిరీటం. నిజాం నవాబు హయాంలో 1934లో ఏర్పాటైంది హెచ్సిఏ. ఇప్పటికీ 91 ఏళ్లు. అయితే గతంలో ఏమో కానీ కొన్నాళ్ల నుంచి అధ్యక్ష పదవిలో ఎవరున్నా వివాదాలు తప్పడం లేదు. ఇటీవల కాలంలో చూసుకున్న వివేక్ వెంకటస్వామి, మొహమ్మద్ అజరుద్దీన్లు హెచ్సిఏ చైర్మన్లుగా ఉండగా వివాదాలు ఎదుర్కొన్నారు. దీనికి సంఘం అంతర్గత రాజకీయాలు కూడా ఒక కారణమే అనుకోవాలి. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు కూడా చిక్కుల్లో పడ్డారు. ఐపీఎల్ మ్యాచ్ ఫ్రీ టికెట్ల వ్యవహారం హెచ్సిఏ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య చిరికి గాలివానగా మారింది. ఇక దీంతో హెచ్సిఏ వ్యవహారాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. అవినీతి వ్యవహారాలతో తరచుగా వార్తల్లో నిలిచే హైదరాబాద్ క్రికెట్ సంఘం తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇవాళ సర్వసభ్య సమావేశం జరగబోతుండగా హడావిడిగా 136 క్లబ్లకు ఒక్కోదానికి 3 లక్షల చొప్పున 4 కోట్ల రూపాయల మొత్తాన్ని పంచడం చర్చనీయాంశంగా మారింది. క్లబ్ల అభివృద్ధి కోసం ఈ నిధులను ఇచ్చినట్లు హెచ్సిఏ పెద్దలు చెబుతున్నప్పటికీ చెల్లింపులు జరిగిన తీరు అనుమానాలకు తావిస్తోంది. ఏజీఎంలో క్లబ్ల నుంచి వ్యతిరేక గళాలు వినిపించకుండా చూడడంతో పాటు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ప్రయోజనం పొందడం కోసమే ఈ చెల్లింపులు చేశారని, దీని వెనుక హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు ఇతర ఆఫీస్ బేరర్లు ఉన్నారు. ఇక ఈ వ్యవహారంపై విచారణ జరపాలని తెలంగాణ అవినీతి నిరోధక విభాగం అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. హెచ్సిఏలో ఏ చెల్లింపులు చేయాలన్నా కార్యదర్శి ఆమోదం అయితే తప్పనిసరి. కానీ కార్యదర్శి దేవరాజ్ అందుబాటులో లేకపోయినా ఆయన సంతకం లేకుండానే చెల్లింపులు పూర్తయ్యాయి. గురువారం అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించగా దానికి కార్యదర్శి వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్నారు. ఇక ఆ సమావేశంలో మిగతా ఆఫీసు బేరర్ల ఆమోదంతో ఒక్కో రోజులో క్లబ్బులకు 4 కోట్ల రూపాయలు పనిచేశారు. ఇంత హడావిడిగా నిబంధనలకు విరుద్ధంగా క్లబ్బులకు నిధులు పంచడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అసలు? గుడ్ మార్నింగ్ పద్మ. తెలంగాణలోని ప్రధానంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి నాటి నిజాం నవాబు నిర్మాణం చేసినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి చూసినట్లయితే నాటి నుంచి నేటి వరకు ఒక వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఆ సంస్థకు ఎవరైతే చైర్మన్ గా కొనసాగుతున్నారో వారు ఆ వివాదంలోని చిక్కుకుపోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే అజరుద్దీన్, దానికి సంబంధించి వెంకటస్వామి ప్రముఖులు అనేక మంది దానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఈ అధ్యక్ష ఉన్న క్రమంలోనే ఈ కమిటీ నుండి కూడా పెద్ద ఎత్తున అజరుద్దీన్ భారతదేశానికి ఒక క్రికెటర్, మెయిన్ క్రికెటర్ గా అతను పేరు పొందాడు. గత 15 సంవత్సరాలుగా భారతదేశ చరిత్రలోనే ఆ క్రికెట్ అసోసియేషన్ కు ఒక వన్నె తెచ్చినటువంటి అజరుద్దీన్ ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి అధ్యక్షుడు కూడా కొనసాగినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 91 సంవత్సరంగా కొనసాగుతున్న హైదరాబాద్ హెచ్సిఏకి సంబంధించినటువంటి క్రికెట్ అసోసియేషన్ ఒక భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖితపూర్వకంగా రాసిందనేది చెప్పుకోవచ్చు. కానీ ఒక వైపు చూసినట్లయితే ఎప్పటికప్పుడు ఒక వివాదాస్పదమైనటువంటి వాటిలో కూరుకుపోతుంది. ఒక వివాదమైనటువంటి విషయాలలో ఎప్పటికీ చిరసాయిగా ఉంటుందనేది చెప్పుకోవచ్చు. గతంలో చూసినట్లయితే ఈ సంస్థ నుంచి వచ్చినటువంటి లావాదేవీలే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అనేక విషయాలలో 10 రూపాయలు ఆ చేతులు మారిన క్రమంలో కావచ్చు, దానికి సంబంధించిన విషయాలలో గతంలో జరిగిన అనేక విషయాలను చూసినట్లయితే ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయాలలో కొంత వివాదాస్పందాలు చిక్కుందని చెప్పుకోవచ్చు. అయితే శ్రీనివాస్, ఇంత సడన్ గా 136 క్లబ్బులకు 4 కోట్ల రూపాయలు పంచడం ఏ విధంగా చూడాలంటారంటే అంత అత్యవసరంగా పంచాల్సిన టైం ఇదేనంటారా? అసలు ఏం జరిగిందని అనుకోవచ్చు దీన్ని బట్టి?
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఒక చారిత్రాత్మకమైనటువంటి కొన్ని విషయాలు, కొంత డొనేట్ చేస్తున్నటువంటి విషయాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి క్లబ్స్ టోటల్ గా చూసినట్లయితే అన్ని క్లబ్లను మిర్చి చేసిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఫండింగ్ ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఖచ్చితంగా వాళ్ళు ఫండింగ్ చేస్తారు. కానీ ఇదే సమయంలో చేయడం కానీ కొంత వివాదాస్పదంగా మారింది. గతంలో అజారుద్దీన్ ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలు, వెంకటస్వామి ఉన్నప్పుడు జరిగినటువంటి అసోసియేషన్ లో ఉన్నటువంటి విషయాలని పూర్తిగా పరిశీలించినట్లయితే నేడు జరుగుతున్నటువంటి విషయాలని ఒక పరిగణలోకి తీసుకున్నట్లయితే కొంత వివాదాస్పదంగానే మారింది. ఇలాంటి వివాదాస్పదంగా మారినటువంటి విషయాలని చూసుకున్నట్లయితే ప్రతిసారి జరిగేటటువంటి ఈ క్రికెట్ అసోసియేషన్ విషయాలలో అక్కడ ఉన్నటువంటి కమిటీ తీర్మానాలే కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రతిసారి జరిగినటువంటి విషయాలలో కొంత వివాదాస్పదంగా ఉంది. నేడు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించిన అవినీతి ఆరోపణలపై కూడా పూర్తిగా అవి ఆదేశించి దానికి సంబంధించిన విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. పద్మ, అంటే ఒక కార్యదర్శి లేకుండా ఇలా క్లబ్లకు డబ్బులు పంచడం అంటే దీని వెనక ఏదో ఉందనే ఒక అనుమానం, సంకేతాలు అయితే వస్తున్నాయి కదా. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎవరైనా రెస్పాండ్ అవ్వడం జరిగిందా? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ప్రధానంగా నాటి నుంచి నేటి వరకు జరుగుతున్నటువంటి రాజకీయ జోక్యాలే కావచ్చు, ఈ వివాదాస్పదంగా మారడానికి అక్కడ ఉన్నటువంటి ఫండింగ్ వ్యవహారంలో ఎప్పుడు రిలీజ్ చేసినా ఏవైనా విషయాలు జరిగినా దానికి సంబంధించి చూసినట్లయితే ప్రతిసారి ఇలాంటి వివాదాస్పదమైనటువంటి విషయాలలో కూడా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి మరి వారు కూడా చెప్తూ వస్తున్నారు. ఇలాంటి కార్యదర్శి నివేదికలు కానీ సంబంధించినటువంటి కమిటీ తీర్మానాలు లేకుండానే డబ్బులు డ్రా చేయడం ఒక వివాదాస్పదం అని చెప్తున్నారు. దీని సీనియర్స్ ఎవరైతే ఉంటారో అసోసియేషన్ సభ్యులు కూడా పదే వాళ్ళు కూడా చెప్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతి విషయాన్ని కమిటీ తీర్మానాలు లేకుండా డబ్బులు డ్రా చేయడం అయితే అది ఆ కమిటీకి నామ్స్ కు విరుద్ధంగా అనేది చెప్పుకోవచ్చు. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక మరో వివాదంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పడింది. హడావిడిగా 136 క్లబ్లకు 4 కోట్ల రూపాయలు పంపకాలు జరపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్యదర్శి దేవరాజ సంతకం లేకుండానే చెల్లింపులు జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అనుమానాలు రెట్టింపు అవుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, ఒక్కసారిగా ఒక్కో క్లబ్కి ఇలా 3 లక్షల రూపాయలు చొప్పున పంచడాన్ని ఏ విధంగా చూడాలంటారు? దీనికి సంబంధించి ఎలాంటి విమర్శలు వస్తున్నాయి? పద్మ, క్రికెట్ ని ప్రోత్సహించాల్సిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదాలకు కీరా ఫటర్స్ గా మారుతుంది. క్రికెటర్లకు చేయూతనిస్తూ వాళ్ళని ప్రోత్సహించాల్సిన అసోసియేషన్ పెద్దలు తమ పదవుల్ని కాపాడుకోవడానికి పరిమితం అవుతున్నారు. అలాంటి అసోసియేషన్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇండియన్ టీం మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కి తిప్పలు తప్పట్లేదు. ప్రెసిడెంట్ గా ఎన్నికైన అజార్ కి సొంత ప్యానెల్ చెక్ పెట్టే పనుల్లో ఉంది. అసలు హెచ్సిఏలో ఏం జరుగుతుంది? అజార్ పై తోటి అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ ఎందుకింత గురుగా ఉన్నారు? తప్పు ఎవరిది? క్రికెట్ ని అభివృద్ధి చేయాల్సిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదాలకు కీరా ఫటర్స్ గా నిలుస్తుంది. అజరుద్దీన్ హెచ్సిఏలో ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టాడో కానీ అతని కష్టాలు మాత్రం తప్పట్లేదు. ప్రస్తుతానికి అయితే వివాదాలకు అడ్డగా మారిన ఈ హెచ్సిఏ అసలు ఏం జరుగుతుందని చెప్పి దాని మీద క్రికెటర్లందరూ చూస్తున్నారు. ప్రస్తుతం క్రికెట్ ని ప్రోత్సహించిన ఈ క్రికెట్ అసోసియేషన్ మాత్రం ఎలాంటి అవినీతికి పాల్పడకుండా తమ సభ్యులు ఏకంగా ఉండాలని చెప్పి కూడా ఇండియన్ టీం కెప్టెన్ అజరుద్దీన్ కి తిప్పలు తప్పే విధంగా ఉండాలని చెప్పి కూడా వాళ్ళు అనుకుంటున్నారు. సొంత ప్యానెలే చెక్ పెట్టే పనులు కూడా అజర్ కు ఉందని సమాచారం అందుతుంది. అసలు హెచ్సిఏలో ఏం జరిగినా అజర్ పై తోటి అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు ఎందుకింత గురుగా ఉన్నారు, తప్పు ఎవరిదని కూడా చూస్తున్నారు. ప్రస్తుతం అయితే అతనికి కష్టాలు మాత్రం తీరట్లేదు. నమ్ముకున్న వాళ్ళే ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తారో ఆయనకే తెలియట్లేదు. అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా కెప్టెన్ గా ఓ వెలుగు వెలిగిన అజరుద్దీన్ కి ఇప్పుడు హెచ్సిఏలో జరుగుతున్న పరిణామాలు కొత్త తలనొప్పులు తెప్పడమే కాకుండా తన పదవికి అసలు ఎసరు పెట్టే విధంగా మిగతా అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు పాల్పడుతున్నారు. ప్రస్తుతం అయితే డబ్బులు ఎరచూపి అందరినీ ఏకంగా అజర్కు వ్యతిరేకంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే కొంతమంది సభ్యులు పనిచేస్తున్నట్టు సమాచారం అందుతుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి పూర్వవైపున తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హెచ్సిఏ పీఠం ఎక్కిన అజరుద్దీన్ కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. క్రికెట్ ప్రోత్సాహం కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తోటి అపెక్స్ కౌన్సిల్ మెంబర్లకు కూడా మింగుడు పడట్లేదు. అజర్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు అయిన వైస్ ప్రెసిడెంట్ జాన్ మనోజ్, సెక్రటరీ విజయానంద్ జైన్, జాయింట్ సెక్రటరీ నరేష్ శర్మ, ట్రెజరర్ సురేందర్ అగర్వాల్, కౌన్సిల్ అనురాధాలు ఆయనతో డి అంటే డి అంటున్నారు.
ఇటీవల జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో అంబుడ్స్మెన్ నియామకంతో పాటు జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం 20% ప్రత్యేక ఫండ్ కేటాయించడం, కొత్త జిల్లాలకు అప్లికేషన్ వంటి నిర్ణయాలు అజర్ తీసుకోవడం, బహిరంగంగానే అజర్పై మండిపడ్డారు అపెక్స్ కౌన్సిల్ సభ్యులు. ఏళ్లకి ఏళ్లుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఉంటూ క్రికెట్ ని అభివృద్ధి చేయకపోవడం, ప్లేయర్ల సెలక్షన్ లో అవినీతి ఆరోపణలు రావడం, బీసీసీఐ నుండి వస్తున్న ఫండ్ ని మిస్యూజ్ చేయడం, పదుల సంఖ్యలో ఏసీబీ కేసుల్లో A1 A2లుగా తోటి సభ్యుల పేర్లు ఉండటంతో పాటు వారిపై అజర్ మండిపడటంతో గొడవలు అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. మరికొంత సభ్యులు పదవులను అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొంత వారిని ఆడించేందుకే చూస్తున్న అపెక్స్ కౌన్సిల్ మెంబర్లపై తరచూ అజర్ ఫైర్ అవ్వడం, తాను ప్రెసిడెంట్ గా పదవి చేపట్టిన 2 ఏళ్లలోపే పిఎఫ్ ఇష్యూ మరియు ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ, ప్రభుత్వంతో ఉన్న గ్రాండ్ లీజ్ వివాదం వంటివి క్లియర్ చేయడం తోటి వారికి నచ్చట్లేదని చెప్పి బహిరంగ రహస్యమే. 10 ఏళ్లకు పైగా హెచ్సీఏలో కొనసాగుతున్న వీరు చేయండి త్వరలోనే ఎన్ని జిల్లాల్లో హెచ్సీఏకి గ్రాండ్స్ ని ఏర్పాటు చేయడానికి కూడా అజర్ చెప్పడం జరిగింది. దీంతో తమకి అజర్ ఎక్కడ అడ్డుగోలుగా తయారవుతాడో అని వివిధ అంశాలను పొందుపరుస్తూ అజర్ కి షోకాజ్ నోటీసు కూడా పంపించారు తోటి అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు. ఇందులో అజర్ పై ప్రధాన ఆరోపణలు ఒకటి, దుబాయ్ లో జరిగిన T20 క్రికెట్ లీగ్ లో నార్త్ వారియర్స్ జట్టు మెంబర్ గా ఉండడం, ఇది పూర్తిగా బీసీసీఐ గుర్తింపు లేని లీగ్ అనేది అపెక్స్ కౌన్సిల్ సభ్యుల వాదన. బీసీసీఐకి కానీ హెచ్సీఐకి కానీ తెలపకుండా ద్వారా విరుద్ధ ప్రయోజనాలకు కలిగిన ఉన్నాడని అతనికి జారీ చేసిన షోకాజ్ నోటీసులో పొందుపరచాలని, ఇదే కాకుండా అతని రిటైర్మెంట్ కు సంబంధించిన విషయాన్ని కూడా దాచారని నోటీసులో పేర్కొనడం జరిగింది. దీంతో దిల్సుఖ్ నగర్ లోని కెనరా బ్యాంక్ లో హెచ్సీఏకి అకౌంట్ ఉంది. ప్రెసిడెంట్ అయిన తన పర్మిషన్ లేకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బ్యాంక్ నుంచి ఎటువంటి లావాదేవీలు జరగకుండా చూడాలని బ్యాంక్ మేనేజర్ కూడా లెటర్ పెట్టడంతో రెగ్యులర్ గా చెల్లించే బకాయిలు అసోసియేషన్ చెల్లించకపోయింది. దీంతో అసోసియేషన్ కార్యకలాపాలు కూడా అజర్ అడ్డు తలగాలని కూడా అపెక్స్ కౌన్సిల్ లో ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది. అంబుడ్స్మెన్ నియామకం తదితర అంశాలు అజరుద్దీన్ ని తన పవర్ ని మిస్యూజ్ చేశాడని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. దీనిపై ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యేంత వరకు అతని సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు అపెక్స్ కౌన్సిల్ పేర్కొంది. అజర్ స్థానంలో అధ్యక్షుడిగా వైస్ ప్రెసిడెంట్ జాన్ మనోజ్ ని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది. వచ్చే నెల 18న ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అజర్ ని పర్మనెంట్ గా హెచ్సీఏలోకి రానివ్వకుండా చర్యలు తీసుకునేందుకు పావులు కలుపుతుందంటూ అపెక్స్ కౌన్సిల్ ప్రయత్నాలు కొనసాగుతుంది. అయితే ఈ నోటీసులపై అజర్ సైతం ఘాటుగానే స్పందించారు. దొంగలు ఊరు పంచుకున్నట్లుగా ఎస్సీ అపెక్స్ కౌన్సిల్ సభ్యుల తీరు ఉందని అజర్ ఫైర్ అయ్యడం జరిగింది. ఏసీబీ కేసుల్లో ఉన్న అపెక్స్ కౌన్సిల్స్ మెంబర్లకు కూడా తన సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం కానీ పదవిని తీసేసే అధికారం కానీ లేదంటున్నారు. ఎస్సీ అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు తనకు పంపించిన షోకాజ్ నోటీసు చెల్లదని, అందులో అన్ని తప్పులే ఉన్నట్లు వారి మీదే అంబుడ్స్మెన్ విచారణ జరుగుతుందన్నారు. అంబుడ్స్మెన్ నిర్ణయం తర్వాత అపెక్స్ కౌన్సిల్ సభ్యులపై చర్యలు తాను తీసుకుంటానని చెప్పడం జరిగింది. క్రికెట్ ని డెవలప్ చేయడం దేవుడరు కానీ ఆయన ప్రెసిడెంట్ పదవిలో నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు. ఎన్నికల్లో తమ ప్యానెల్ గెలిచాక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లలో అజర్ కు అనుకూలంగా ఉన్నట్లు నటిస్తూనే అజర్ ఏ పక్కన పెట్టేందుకు పావులు కలుపుతున్నారు. అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు గత కొన్నేళ్లుగా హెచ్సీఏలో ఉన్న తమకు ఎక్కడ అడ్డగోలుగా మాట్లాడోనని అజర్ సీట్కే ఎసరు పెడుతున్నారు. అజర్ అధ్యక్ష పదవితో పాటు హెచ్సీఏ సభ్యత్వం కూడా రద్దు చేయాలని వారు చూస్తున్నారు. గత ఎన్నికల్లో అందరి వాడుగా ఉన్న అజర్ ఈ పరిణామాలను ఏ విధంగా ఎదుర్కొంటారో కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి హైదరాబాద్ క్రికెట్ అభివృద్ధి మాత్రం ఈ పరిణామాలతో మూలన పడుతుంది. క్రికెట్ లవర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ బాసిత్.